అమర్ రాజా బ్యాటరీకి సంబంధించిన అంశంపై నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన ఎక్స్లో చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా దివిటీపల్లిలోని అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ సంస్థ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభం కావడం. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు హాజరై ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ఎక్స్లో స్పందిస్తూ 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గర్వకారణంగా నిలిచినటువంటి అమర్ రాజా సంస్థ చిత్తూరు జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించి రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని గుర్తు చేయడం జరిగింది. గల్లా రామచంద్ర నాయుడు అమెరికా నుంచి తిరిగొచ్చి పరిశ్రమలు లేనటువంటి మారుమూల ప్రాంతమైన చిత్తూరులో అత్యాధునిక సాంకేతికతతో అమర్ రాజా బ్యాటరీని స్థాపించడం అప్పట్లో ఒక సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొనటం జరిగింది. అయితే 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అమర్ రాజా సంస్థ తీవ్రమైనటువంటి వేధింపులకు గురైంది అని, మరీ ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు, కేసులు వంటి చర్యలతో సంస్థను ఇబ్బందుల్లోకి గురిచేశారు అనేటువంటి వ్యాఖ్యల ద్వారా విమర్శించడం జరిగింది. కోర్టులను ఆశ్రయించి ఫ్యాక్టరీని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో విస్తరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేక చివరికి తెలంగాణకు తరలించాల్సి వచ్చింది అని లోకేష్ ఎక్స్లో అభిప్రాయపడటం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో 9,500 కోట్ల గిగా కారిడార్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని, తొలి దశలో 500 కోట్ల రూపాయలతో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభించగా తుది లక్ష్యంగా 16 గిగావాట్ అవర్స్ సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ గిగా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలియజేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ఈ ప్రాజెక్ట్ కీలకమైన పాత్ర పోషించబోతుంది అని, ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సి ఉండగా రాజకీయ కారణాలతో తెలంగాణకు వెళ్ళింది అని పేర్కొనడం జరిగింది. ఇంకా లోకేష్ తన ట్వీట్లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి సంఘటనలను మళ్లీ పునరావృతం కాకూడదు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంది, అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు కోల్పోతున్నాయని విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మారుతుంది అని, అమర్ రాజా భవిష్యత్ విస్తరణలో పెద్ద భాగం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే జరగాలి అని ఆశిస్తున్నాను అంటూ ఆయన ముక్తాయింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం తలుపులు ఎప్పుడూ పెట్టుబడిదారులకు తెరచే ఉంచాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని కనుక విశ్లేషిస్తే అమర్ రాజా తెలంగాణకు వెళ్ళడం వల్ల నష్టం కంపెనీ కాదు, ఆంధ్రప్రదేశ్కు జరిగింది అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చిత్తూరు వంటి వెనుకబడిన జిల్లాలో వేలాది ఉద్యోగావకాశాలు కోల్పోయింటున్నట్టు, అదేవిధంగా రాష్ట్రం కూడా మెరుగైనటువంటి పెట్టుబడిని కోల్పోయిందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. గల్లా రామచంద్ర నాయుడు స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమను అభివృద్ధి చేసినప్పటికీ రాజకీయ వైరంతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంస్థ రాష్ట్రాన్ని విడిపోవాల్సి వచ్చింది అనేటువంటి విమర్శలు కూడా ఈ ట్వీట్ ద్వారా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా లోకేష్ ప్రస్తావించడం జరిగింది. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒప్పందం గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పటికీ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లి రాయలసీమలో నిర్మాణ పనులు ప్రారంభించామని
ఆయన ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఆయన చెప్పుకోవడం జరిగింది. చివరికి పరిశ్రమలు వస్తే లాభపడేది రాష్ట్రమేనని ప్రజలేనని ఆయన చెప్పారు. రాజకీయ విభేదాల కారణంగా పరిశ్రమలను అడ్డుకోవడం వల్ల నష్టపోయేది రాష్ట్ర అభివృద్ధి, యువత ఉద్యోగ అవకాశాలను చెప్తూ ఈ మొత్తం నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. సో ఇది ఏదైతే గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్ళడం జరిగిందో ఆ ఎక్స్పాన్షన్లో భాగంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు, సమర్థించుకున్నారు. ఏదైతే ఆత్మస్తుతి పరనింద అంటాం కదా, తన ప్రభుత్వాన్ని ఆయన స్తుతించుకున్నాడు. అదేవిధంగా 4 మాటలు జగన్ ప్రభుత్వాన్ని అన్నాడు. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ దాని యొక్క భావం ఎలా ఉందో మర్చిపోకుండా ట్వీట్ చేయడానికి ప్రయత్నించండి.